రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడని విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వా మాట్లాడింది? నీ పాసగుల ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా నువ్వన్నీ? మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే, నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటున్నారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నంలో అడుగుపోప్పా. బందరు మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధు ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బు లేని నాకు ఎందుకు నాకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసి ఇదిగో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద. ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు? యాటికి మాటలు? కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. చంద్రబాబు నాయుడిని నంద్యాలలో రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన వయసు ఎంత? ఆయనకి టైం ఇవ్వకూడదా? దమ్ము లేని నాయనలారా, ఇప్పుడు కనిపించింది మీకు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్లు నేను చాలా వద్ద చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి, మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే కానీ మంచిది కాదు, సభ్యత కాదు కాబట్టి నోరు పూసుకొని ఉంటా. నువ్వు బ్యాటరీ నీ బ్యాటరీ సరిగా లేదురా. అర్థం చేసుకుని, నీ బ్యాటరీ సరిగా లేదు. మాట్లాడకూడదు. ఏం పవన్ కళ్యాణ్ చేసుకుంటే ఏం చేసుకున్నాడు, డైవర్స్ ఇచ్చినాడు, లీగల్గా పోయినాడు. దానికి రే ఎన్ని మాటలు మాట్లాడినారా బాబా సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గురించి. మంచోడు కాబట్టి ఊరుకున్నాడు. ఆ రోజు కూడా ఇంకేం మనుషులు తక్కువ లేక కాదు. అంటే మీ ఇష్టం వచ్చిన మాట్లాడచ్చు, ఇప్పుడు కాలు పట్టుకుంటారా? ఎవరిదరా గోడౌనా? గోడౌన్ ఎవరిదిరా? నీది నీ ఏంది ఇది? ఈ ఎలక్షన్లో ఆవిడబెట్టి నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో, ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన, ఎవరు పెడుతుందో. జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అంటే వల్లపాలెం. ఎంత ఉండేది? ఒకసాట 31 సెంట్లు కొన్నావు, మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు. అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు. మా దాంట్లో ప్రూఫ్ లేదు రే, ప్రూఫ్ లేదు. ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ చెప్పారు ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్లో ఉన్నారు రా అని చెప్పి తెల్లవారితేనే వస్తే నేనే ఎక్కినా. నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ ఏంటి నా కన్నీళ్ళు పెడతాను? నీకైనా పెళ్ళం పిల్లలు ఉండేది, ఆడవాళ్ళు అంటారు. నేనంటే కొట్టింది నా కొడుకు, ఇష్టమైనట్టు కొట్టింది. ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే
బయటికి వస్తారు 5 ఏళ్ళకే. ఎట్లా వస్తారు? చంద్రబాబు నాయుడు లేకపోతే దాడుంది మీరందరూ. ఆయన మంచితనం మాకు చేతులు కట్టేసినాడు. కార్యకర్తలన్నీ ప్రతిదీ మాట్లాడతారా? సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు. అయిపోద్దా? ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా. చిల్లర నా కొడుకులరా, చిల్లర బుద్ధులరా మీకు. పెట్టి పుట్టుండాలరా, బుద్ధి కూడా రావాలంటే. నేను తిట్లేనా ఇప్పుడు? చెప్పమంటావంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్న చైర్మన్, నేను చైర్మన్ పిలిచాడు రా. మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం. ఆయన 30 ఏళ్ళకు దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా. ఎట్లా పుట్టావురా నువ్వు? ఆడోళ్ళ గురించి మాట్లాడి ఇప్పుడు నీ కాడికి వచ్చేదానికే ఆడోళ్ళ సిగ్గులే. ధైర్యం కూడా పోయి పోరా, నా వాళ్ళు ధైర్యం కూడా పో, స్టేషన్ పోయి చేసుకోపో. నువ్వు చేయకపోతే నేను ఇప్పుడు పెట్టే అందరి మీద అంటే ఆ పొద్దు ఏముంది? ఎవిడెన్స్ ఏముంది? అమ్మినోడి పేరు పెట్టలేవు నువ్వు. నా పర్మిట్లన్నీ ఇచ్చేస్తావు. ఈ పొద్దు వచ్చింది నీకు బాధ. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేపు ఎక్కడ టూర్ పోండి దయచేసి. కార్యకర్తలు ఇడిచిపెట్టి వాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోవడం లేదో. వీడు మాట్లాడతాడు ఆడపిల్లల గురించి, ఆ గురించి, ఈ గురించి. వీడు బ్యాటరీ తక్కువ. వీడి కథ చాలా ఉంది. బ్యాటరీ తక్కువ నా కొడుకు. వాళ్ళు 3 సార్లు పెళ్లి చేసుకుంటే ఏమి మీ ఇంట్లో కాలే? వాళ్ళు పెళ్లి చేసుకుని మీరు మీ ఇంట్లో ఏం చేసినారు చెప్పకూడదు. నేనైంటన్నా బుద్ధికి ఆలేసింది. ఆపోతే మంచోళ్ళు. చాలామంది కార్యకర్తలు ఇంకో విధంగా అనుకుంటున్నారు. ఏందబ్బా ఇట్లుంది అని. పెద్ద ఆయన ఎప్పటి నుంచో అభివృద్ధి 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 అని పట్టుకున్నాడు. అభివృద్ధి ఏడ్చలే వాళ్ళ ఇంట్లో. లోకేష్, వాడి కొడుకు, ఏమే ఆయమ్మ, కోడలు, వాళ్ళ బంధువులు ఏడవలే. ఏం పనిరా మీకు? అర్ధరాత్రిలో వచ్చి ఆ పెద్ద ఆయన్ని అవసరం అరెస్ట్ చేయి, పొద్దునే తీసుకెళ్ళు. నువ్వు జగన్ గారు కూర్చొని నొక్కుంటారు. ఈ బుద్ధి ఎందుకురా? ఈ బుద్ధి కూడా చెప్తాం. ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకున్నాం బస్సులు. మరి ఆ బుద్ధి రాలే నీకు. ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలుకి పంపిస్తే ఎన్ని రోజులు పోయినారా? ఏం పీకినారా? ఏం పీకినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదురండి ఈ ముఖంలో. దరిద్రుడా. మినిస్టర్ పాపం 302 నావానికే. నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు ఉన్నట్టున్నాడు రా మావాడు. కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి. అచ్చెన్నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధి ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుడ్డలు ఎంపి వీళ్ళ జీబులు కూడా ఎక్కించుకోబోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేది అట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా అంటారు రోడ్లో. ఆ పని చేయండి. నాకు అప్పటికన్నా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్? చూపిస్తుంది కదరా, నీదేరా ఇది గౌడౌన్. గౌడౌన్ నీదే. ఈ భార్య పెడుతుంది జయసుధ. చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది. చెప్పుకుంటే ధైర్యం కూడా లేదు కదా మీకు. చెప్పుకోండి రా రే, ధైర్యంగా చెప్పుకోండి. దొంగతనం చేసినామని. దొంగతనం చేయకపోతే పోయి ఇప్పుడే సర్వర్ గారా. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. అందుకే రాలే గడ్డం పెంచిన. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా. సన్యాసం అడుగునుకుంటే అదన్నా నీ మాదిరే. నువ్వు కాదు చేసినది నా కేసులు అన్నీ. నా కేసు నువ్వు కాదా చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా? మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు. నాకు తెలియదు.
ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో సైకి ఇచ్చినా అనుకో టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చిందిలే ఆడోళ్ళు ఆ బుద్ధి లేదో మీకు తెలియదా బాబు నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా బస్తాలు బియ్యమా ఎంత నీచేమరా నువ్వు అసలుకి దేవుడికి నిన్ను సహించాడు బీదోళ్ళ బేబీ చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా లేకపోతే ప్రపంచం చూసింటే కదా రలే నాకు తెలిసి నువ్వు ఏడుంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పంటావా బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు. నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు నేను ఎక్కడా పరిగెత్తిపోలేదు హైదరాబాద్లో ఉండా వస్తా ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన పొద్దున్నే వచ్చినారు నేనేం చేయలేదు 120 రోజులు పెట్టినారా నన్ను ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు ఒకరికి 9 సంవత్సరాలు ఒకరికి 6 సంవత్సరాలు 7 రోజు లేదు 7 రోజు లేదు రండిలే. ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు ఎందుకంటే ఆయన ఆలోచించాడు కదా మమ్మల్ని. నేను ఒకటే చెప్తున్నా 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణరావు మీరు చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా నిన్న ధర్నా ఏం ధర్నారా 12 సార్లు ఎక్కించినారా మీ వాడు ఎట్లా ఎక్కించినాడు తెలుసా మీకు. ప్రతి వస్తువు కొన్ని అదే ఇది ఉంటే రోజు పొద్దున్నే ఏంటో అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరు చేయకుండా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరే ఉంది చూడ మొత్తం వస్తువు పెరిగిందంటే ఇక్కడ కరెంటు పెరుగుతుంది. అప్పులు పెరిగినాయి. ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,000 కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ. వీళ్ళు ఎవరో చెప్పినట్ట వాడు చెప్పినట్ట వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినారంట తీసి మమ్మల్ని దేవాలయం పోతే అవసరం ఆయన పుణ్యాన ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది ఏమప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా. 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు దరిగేసినా కొడక ఈ పొద్దు వచ్చింది నీకు ఏడుపు ఆడపిల్లల గురించే పనికి మరి నాకు కొడక్క మూసుకోరా మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302 అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు మాట కూడా రాదు వాడికి మాట రాదు సిగ్గులే ఈ ముందు ఏడుస్తాను. ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే చేయలేదు కాబట్టి అయినాం మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏవన్నే నువ్వు ఏవన్నే ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా అట్లానే ఖర్చు తీసుకుంటా. ఏమొద్దు ఆడోళ్ళ పాపం నీ భార్య ఎక్కడదా పాపమ్మా బ్యాటరీ లేని నా కొడుక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదురా నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే. ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు. ఆ రోజే ఉండాల్సింది నీకు. ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు
సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తారు. ఎందుకు రానియాలా? ఎందుకు రానియాలా? నేనైతే చెప్తాను కార్యకర్తలకు, నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే? మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తున్నారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కోరుతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బండ్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను, ఉప్పు చెప్తాను, క్షమించు పెద్ద ఆయన, మన సీఎం గారు క్షమించండి. మీరు ఇంకా పాతకాలం మంచి, ఇప్పుడుంటే అదే. ఎంత అవసరపడ్డారు సార్ అందరూ. నో మోర్ బంద్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏవే నీచంగా మాట్లాడుతున్నారు అందరినీ. ఎప్పుడు ఇంట్లోంచి బయటకు రావడం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబ్బా ఈరోజు వచ్చిందిరా నీకు? మీ హిస్టరీ చెప్తే చాలా ఉంది రే. ఇంట్లో మీ ఊర్లో అడుగు, ఎవరో ఇప్పారు చెప్తాను. చెప్పురా, అడుగురా, ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా. ఏడుపండి, ఏడుపు మా ఇంట్లో ఆడలు, మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమంది చూపే పెట్టినావు మా ఇంట్లో. నేనుగా వదలరే నిన్ను పేర్ని నానిగా. నేను ఆడొచ్చి కొడితే కూడా ఎవరు లేరు నీకు, నాకు తెలుసు. సిగ్గులా ఏడుస్తాను. ఆడేళ్ళు అండి, వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు. ఈ బుద్ధి వచ్చిందిరా నీకు? దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. మానుకోరాలే, పోయి సరెండర్ కాకపోతే నువ్వు చేయకపోతే. నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేసిన ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా. చేయని దానికి నేను సఫర్ అయినా. నేను సఫర్ అయితే మేలే, నా కొడుకు సఫర్ అయినాడు, నా మనవరాలు అందరూ సఫర్ అయినారు. నీకు అసలు ఫ్యామిలీ ఉందరా? ఈ బుద్ధి మాట్లాడతావు ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోయినవరా నువ్వు? తెలుసా నీకు? ఎన్ని ఓట్లతో ఓడిపోయినవరా? 50,000 చిల్లరతో ఓడిపోయినావు. నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? ఇట్లా ఓడిపోతావరా? ఇదిగో నీ ఓటర్లు ఇది ఎన్ని పడినాయో 52,000 రా నీకు. నీ మెజారిటీ. నువ్వు ఈ ముందు మాట్లాడతాను. బియ్యం అమ్ముకుంటే నా కొడక, బియ్యం అమ్ముకునేది ఇవన్నీ నీ భార్య పేరు పెడతానే బాధ వచ్చింది నీకా? ఇతర వాళ్ళు అంత ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. మీరు ఆడవాళ్ళకు ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు. ఏంటంటే నీ క్యారెక్టర్ ఉందా నీకు? నీ క్యారెక్టర్ ఉందరా నీకు? పైనకి నా కొడక మానుకో. నువ్వు చేయకపోతే పోయి సర్వడరుగా. 52,000తో నువ్వు 52,000తో ఓడిపోయారా? ఆ బొద్దేమో హ్యాపీగా చేస్తారు, మేమేం భయపడలేదు. ఆ బొద్దుకు భయపడినా ఈ బొద్దు కూడా న్యాయంగానే మాట్లాడతా. ఈసారికి అక్కడికో ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో, ఈపులు విమానం మొత్తం నీకు. ఆ బొద్దేమో ఎగురుతుంది. ఆ బుద్ధ కనపడలేదా నీకు ఆడవాళ్ళు? ఈ బుద్ధే కనిపించినారా? నీ భార్య, అందరికి భార్యలు ఉంటారు. ఇంకా మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉంటాయేమో, ఈడెవరికి స్టెప్నీలు లేవు. దానికి మళ్ళీ అక్కడికి మానుకోరే. ఈసారి కనిపించినావు అనుకో, బండ బూతులు తిట్టి మొత్తం హిస్టరీ చెప్తా.